లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో అందరూ ఊహించిన తీర్పే వచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండంటూ స్పీకర్కు సూచించింది హైకోర్టు. ఒకటి న్యాయ వ్యవస్థ, ఇంకొకటి శాసన వ్యవస్థ. వేటికవే స్వతంత్రత ఉంది. ఎవరైనా సరే చట్ట ప్రకారం నడుచుకోవాలి. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఇంత సమయం అంటూ ఏదీ లేదు. అందరినీ విచారించి వివరణ తీసుకుని చేయాల్సి ఉంటుంది. కానీ గులాబీల తీరు ఎలా ఉందంటే అన్నీ రాత్రికి రాత్రే అయిపోవాలి. పార్టీ మారిన వారిపై వేటు పడాలి, తాము ఖుషీ అవ్వాలి. ఇదే లెక్క. కానీ నడుస్తుందా? మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి? ప్రతిదానికి ఇదేదో పెద్ద భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు. మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి? మీరు కాపాడుకోలే శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజైర్ చేస్తే మేమేం చేయాలి దానికి? అదేంటో గాని గులాబీ బాపు జాతకం అసలు బాగున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు పట్టిందల్లా బంగారం అన్నట్లుండేది. గురు మహార్దశ నడిచింది. కానీ ఇప్పుడు కాదు. నాడు అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యేల చేరికల గురించి సారు దంచిన డైలాగ్స్ చూశారు కదా. మీకే ఆకర్షణ ఉంటే ఎలా వస్తారండి అన్నారు. మరిప్పుడు ఏమైంది మీ ఆకర్షణ? ఎమ్మెల్యేలు ఎందుకు చేజారుతున్నారు? కొంచెమైనా అర్థమవుతుందా? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలనుకున్నారు. ఇతరులపై ఏడవడం కరెక్ట్ కాదన్నారు. మరిప్పుడు మీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే తమరు చేస్తున్నదేంటి సారు అన్న ప్రశ్నలు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి. అప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు కారెక్కితే కరెక్ట్, ఇప్పుడు కారు దిగి అధికార కాంగ్రెస్లోకి వెళ్తే మాత్రం రాంగ్. ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్ బయ్యా అని కడిగి పారేసేవారు ఎక్కువయ్యారు. అంతేకాదు, ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన అదో భయంకరమైన తప్పు జరిగినట్లు, అన్యాయం జరిగినట్లు సీన్ క్రియేట్ చేస్తుండేది అన్నది కూడా ఈ పెద్దాయనే. మరిప్పుడు అదే ప్రశ్నలు మీకే ఎదురవుతున్నాయి. గులాబీ పార్టీకి అన్యాయం జరిగితే తామేం చేస్తామన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. టైం ఎప్పుడు ఒక లెక్కే ఉంటదనుకున్నారు ఏమో మరి. ఇప్పుడు మాత్రం తమ ఎమ్మెల్యేలు పార్టీ మారడం అదో భయంకరమైన తప్పు అన్నట్లుగా గులాబీ పార్టీలో హడావిడి పెరిగింది. అయ్యయ్యో, చాలా అన్యాయం జరిగిపోయిందంటూ కోర్టులెక్కారు. హైకోర్టు, సుప్రీం దాకా వెళ్తామన్నారు. మీకే గనుక కాపాడుకునే శక్తి గనుక ఉంటే ఇలా జరిగి ఉండేదా అని కాంగ్రెస్ నేతలు పాత డైలాగులను జస్ట్ డిమాండ్ చేస్తున్నారు. మీకు ఆకర్షణ ఉంటే, నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు కేసీఆర్ను ఎమ్మెల్యేలు విడిచిపెట్టారని అస్తం నేతలు అడుగుతున్నారు. చెప్పాలంటే కేసీఆర్ డైలాగులన్నీ ఆయనకే రివర్స్ అయ్యాయి. నిజానికి గులాబీ పార్టీ నుంచి ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. అందులో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు అస్తం పార్టీలో మొదట జాయిన్ అయ్యారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు దానం నాగేందర్పై వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. అయితే ఈ అనర్హత పిటిషన్లపై స్పీకర్ కార్యాలయంలో లేట్ అవుతూ ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 9న దీన్ని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పిచ్చారు. సో అప్పుడు గులాబీ నేతల సంబరం ఒక్కటి కాదు, ఇక అయిపోయింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడమే తర్వాయి. బైపోల్స్ వచ్చేశాయి. ఇక గెలిచేస్తాం, తడాకా చూపిస్తాం. ఆ ఊహలకు అడ్డే లేకుండా పోయింది. అయితే కలలన్నీ నిజం కావు కదా. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఆ కలలన్నీ కరిగిపోయాయి. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి అప్పీలుకు వెళ్లారు. వాటిపై ఇటీవలే వాదనలు ముగియగా హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్నది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు వేర్వేరు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలు. ఎవరి పరిధి వారిదే. అందుకే స్పీకర్కు కోర్టులు ఆదేశాలివ్వవు.
చట్ట ప్రకారం చట్టానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు మాత్రమే చేస్తాయి. ఎమ్మెల్యేల పార్టీ మార్పులు, ఎంపీల పార్టీ మార్పులు అనేది ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తు మీద ఇంకో ప్రభుత్వంలో ఇంకో పార్టీలో చేరడం అనేది ఆనవాయితీగా మారిన పరిస్థితుల్లో డెఫినెట్గా వీటికి పరిష్కారం దొరకాల్సిందే. కానీ నాయకులు కూడా ఆ సమర్థతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళేసరికి బీఆర్ఎస్ ఉలిక్కిపడి ఒకటేసారి మొత్తం అది ఏ తరహా కార్యాచరణ తీసుకుంటుండ్రు, ఏంటిది తప్ప రైటా, దాడులు చేస్తుండ్రా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండ్రా అనే విషయం పక్కన పెడితే వాళ్ళు వచ్చి బజార్లో కొట్లాడడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ నాయకులు ఆగుతారు. రేపటి రోజున కేసీఆర్ అట్నే ఇంట్లో ఉంటే, అదే ఫామ్ హౌస్లో ఉంటే ఆ ఉన్న కాస్త ఎమ్మెల్యేలు కూడా ఉంటారనే నమ్మకం అయితే లేదు. సో ఇక్కడ జరిగింది చాలా క్లియర్ కట్ మ్యాటర్. 10th షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ఫలానా టైం లోపల నిర్ణయం తీసుకోవాలన్న రూల్ లేదు. ఎందుకంటే వారు పార్టీ ఎందుకు మారారు, అసలు మారారా లేదా, మారితే ఎందుకు మారారు, ఏం ఇబ్బంది వచ్చింది, టెక్నికల్ గా చట్టపరంగా అన్ని అంశాలను బేరీజు వేసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గులాబీ నేతలు అనుకుంటున్నట్లు రాత్రికి రాత్రి తీసుకోవడానికి వీలు పడదు. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, గతంలో ఎమ్మెల్యేలను ఆకర్షించినప్పుడు, ఎమ్మెల్సీలను విలీనం చేసుకున్నప్పుడు గుర్తుకు రాని అన్యాయం ఇప్పుడే గుర్తుకు రావడం అసలు పాయింట్. అప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలనడం మరో పాయింట్. ఇదంతా చూస్తున్న వారు నీవు నేర్పిన విద్యయే అన్న పాత పద్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. సింపుల్ మ్యాటర్. For more videos like this, subscribe Big TV channel.